Hare Krishna is part of the treatment to cure one of the bodily conception of life. అయితే హరే కృష్ణ మహామంత్ర నామ జపం అనేది మన యొక్క చికిత్స, అంటే యొక్క దేహాత్మ భావన అనే ఒక చికిత్సలోంచి ఒక రోగం నయమయ్యేదానికి చేయబడే చికిత్స ఇది. Suppose you have disease and you want to be cured, you have to follow the instructions of the physician. If he says don't eat this, eat only this, you have to follow his prescription. అయితే ఇక్కడ ఉదాహరణకి మనకు ఒక జబ్బు ఉంది, ఒక రోగం ఉంది. అయితే మనకు వైద్యుడు అనమాట చికిత్స చేస్తున్నాడు. చికిత్స చేస్తున్నప్పుడు అతను ఏం చెప్తారంటే, మీరు ఒక పథ్యం చెప్తారనమాట, ఇది తినండి, ఇది తినొద్దు, ఇది చేయండి, ఇది చేయొద్దు అని చెప్తారు. అది మనం చేయాల్సిందే, మనం ఆయన చెప్పిన సూచనలు పాటించాల్సిందే. Similarly, we also have a prescription for being cured of the bodily conception of life. Chanting Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare, hearing about Krishna's activities and eating Krishna Prasadam, this treatment is the process of Krishna consciousness. మనకు కూడా ఈ దేహాత్మ భావన అనే ఒక జబ్బు, ఒక రోగం నయమయ్యేదానికి మనకు కూడా ఇక్కడ ఒక చికిత్స అనేది చెప్పబడి ఉందన్నమాట. ఈ జబ్బు నయమయ్యేదానికి ఏమిటా చికిత్స అంటే, మనం కృష్ణుని యొక్క దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ యొక్క నామరూప గుణలీలని మనం శ్రవణం చేయడం, వినడము. అయితే భగవంతుని యొక్క నామాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపం చేయడము, తర్వాత కృష్ణ ప్రసాదాన్ని తీసుకోవడము. ఇది మనకి ఇవ్వబడిన చికిత్స. ఈ చికిత్సని మనం పాటించాలి. హరే కృష్ణ. శరినామ సంకీర్తనకి జై. హరే కృష్ణ మహామంత్ర కి జై. So Bhaktivinoda Thakur talks about 3 levels of chanting in Harinam Chintamani. శ్రీల భక్తివినోద్ ఠాకూర్ వారు 3 రకాల స్థాయిలు చెప్పారనమాట ఈ యొక్క నామజపం సంకీర్తన మీద. Chanting at the level of offenses, then chanting in the clearing stage, and chanting the holy name purely. అయితే ఈ యొక్క నామజపంలో 3 రకాల స్థాయిలు. మొట్టమొదటిది అపరాధ స్థాయిలో నామజపం చేయడం, తర్వాత నామ అభాస స్థాయి, తర్వాత శుద్ధ నామ స్థాయి. ఇక్కడ 3 రకాలు చెప్పున్నారు. So we have 3 levels of problem. అలాగే 3 రకాల సమస్యలు కూడా ఉన్నాయి మనకి. Avidya, then avidya leads to anartha, then to aparad. తర్వాత ఈ 3 రకాల సమస్యలు ఏంటంటే అవిద్య నుంచి అనర్థం వస్తుంది, ఆ తర్వాత అపరాధం వస్తుంది. అవిద్య, అనర్థ, అపరాధం, ఈ 3 రకాల సమస్యలు ఉన్నాయి. Root is avidya, ignorance. అయితే ఇక మూలం ఏంటంటే అవిద్య. So we can be free from offenses, but doesn't mean that we can chant the holy name purely. అయితే మనము ఇక అవిద్య నుంచి బయటపడమంటే అపరాధాల నుంచి పూర్తిగా తొలగిపోయామని కాదు. అక్కడ we have to be free from all anarthas. మనం ఆ యొక్క అనర్థాలన్నిటి నుంచి తొలగిపోవాలి, అనర్థాలన్నీ పూర్తిగా నయమవ్వాలి. So when our heart is cleared from all anarthas, then we will come to the platform of pure chanting of the holy name. అయితే మన హృదయంలో ఈ యొక్క అనర్థాలంతా నిర్మూలన అయిపోయాకే అప్పుడు మన శుద్ధనామ స్థాయికి మనం చేరుకోవచ్చు. But most of us are stuck in offenses. అంటే కానీ సామాన్యంగా మనం ఏంటంటే అపరాధ స్థాయిలోనే ఉన్నాం, ఇంకా జపం చేస్తున్నాం. And when you are stuck in the offenses, our progress will be material opulence. అయితే మనం అపరాధ స్థాయిలోనే మనం జపం చేస్తున్నామంటే మనకి ఏమిటంటే పురోగతి, మరి భౌతికమైన ఏదైతే ఉందో భౌతికమైన లాభమే మనకు పురోగతిగా వస్తుంది. Namabhas, it can give everything. Namabhas is a very high stage of chanting. నామాభాస అనేది, నామాభాస స్థాయి ఏంటంటే అది అత్యున్నతమైన స్థాయి. అది ఏది కావాల్సి అది మనకి ఇస్తుంది. అది It can give mukti, it can give Vaikuntha planet, everything it can give except Krishna prema. అయితే నామ అభాస స్థాయి ఏంటంటే మనకి ముక్తిని ఇస్తుంది, అలాగే వైకుంఠ లోకాల్లో మనకి స్థానాన్ని కూడా కల్పిస్తుంది, కానీ కృష్ణ ప్రేమను మనకు అందించలేదు. Krishna prema can be experienced or obtained only from pure chanting. అయితే ఈ కృష్ణ ప్రేమ అనేది కేవలం మనకి ఎప్పుడు లభిస్తుందంటే, ఇది ఎప్పుడైతే శుద్ధనామాన్ని నువ్వు జపం చేయగలుగుతావు అప్పుడు మాత్రమే కృష్ణ ప్రేమను అనుభూతి చెందగలవు, అది మీకు లభ్యమవుతుంది. But Mahaprabhu expected his followers to chant the holy name purely. కానీ మహాప్రభు ఏమని ఆశిస్తున్నారంటే తన యొక్క అనుచరులందరూ పవిత్రమైన శుద్ధనామ స్థాయినే చేయాలని ఆయన ఆశిస్తున్నారు మన నుంచి. So in order to do that, we have to
be very sincere. అందువల్ల మరి ఆ ఆశించిన మహాప్రభు ఆశించిన స్థాయికి మనం చేరుకోవాలంటే మనం ఏం చేయాలంటే చాలా నిజాయితీగా మనం ఈ యొక్క నామజపాన్ని చేయాలి. The sincerity is reflected when we are very, very focused and attentive while chanting the holy name of the Lord. అయితే ఈ నిజాయితీ మనకి ఎప్పుడు వస్తుందంటే మనం నామజపం చేసేటప్పుడు అత్యంత సావధానంతో మనం ఉన్నప్పుడే ఈ యొక్క నిజాయితీ మనం పొందుతాం. Prabhupada used to say, sit properly, hear attentively. ప్రభుపాదుల వారు చెప్తూ ఉంటారు, ఇది సరిగ్గా కూర్చోండి, బాగా సావధానంగా నామాన్ని వినండి అని. That's why you should chant during morning hours. అందుకే మన ప్రాతకాలంలో ఈ నామజపం చేయడం అనేది చాలా ముఖ్యమైనది. Early morning hours. అది ప్రాతకాలంలో Brahma Muhurta. బ్రహ్మముహూర్తంలో. That is the best time for chanting the holy name of the Lord. అది బ్రహ్మముహూర్తంలో చేయడం అనేది ఇంకా ఉత్తమమైంది. It's very mystical time, very powerful time, and that's why we have to be awake and chant the holy name of the Lord during that time. అందువల్ల ఆ యొక్క బ్రహ్మముహూర్తం ప్రాతకాలం ఏదైతే ఉందో అత్యంత శక్తివంతమైంది, ఎంతో చాలా శక్తివంతమైంది. అది ఎందువల్ల దాన్ని మనం ఉపయోగించుకోవాలి పూర్తిగా, దాన్ని ఆ సమయంలో నిద్రపోకుండా మనం నామజపాన్ని చేయాలి. Those who want to see Param Brahma, they have to practice to see Brahma Muhurta. అయితే ఎవరైతే పరబ్రహ్మాన్ని దర్శించుకోవాలో వాళ్ళు ముందుగా ఈ బ్రహ్మముహూర్తాన్ని మనం పాటించాలి. When our eyes are open during Brahma Muhurta, one day by the mercy of Param Brahma, we can see him also. అలాగే మనం బ్రహ్మముహూర్తంలో మనం కళ్ళు తెరిచి మనము నేత్రాలు తెరిచి ఉంటాము, ఒకరోజు అది సాధ్యమవుతుంది పరబ్రహ్మాన్ని దర్శించుకునేది. At least we should try to see the deity form of the Lord. కనీసం ఆ సమయంలో విగ్రహాలని దర్శించుకునే పనైనా మనం చేయాలి. At least Lord should see us. కనీసం భగవంతుడు మనల్ని చూసేలాగే ఉండాలి. Because we cannot see him because we are not so advanced. మనం భగవంతుని దర్శించుకోలేము, ఎందుకంటే మనం ఆ స్థాయిలో లేం మనం. But by his causeless, merciful glance, అతని యొక్క భగవంతుని యొక్క అకారమైన కృపతోని we can see him also. ఆయన మనం దర్శించుకోవచ్చు. The way Mahaprabhu saw, the way Acharya saw, the way Prabhupada saw the deity form of the Lord. They are the same Supreme Personality of Godhead. అయితే ఎవరైతే ఈ యొక్క ప్రభుపాదుల వారు, మహాప్రభు, ఆచార్యులు, ప్రభుపాదుల వారు, ఈ యొక్క శుద్ధ భక్తులు వారందరూ భగవంతుని దర్శించుకున్నారు. ఎలా అంటే భగవంతుడు ఎలా అయితే ఉన్నారు, ఏ రూపంలో అయితే ఉన్నారో ఆ రూపంలోనే వారు దర్శించుకున్నారు. When Mahaprabhu saw Lord Jagannath, he saw Shyamsundar Bhagavan. అయితే మహాప్రభు జగన్నాథుని ఎలా దర్శించుకున్నారు? శ్యామసుందరుడిగా జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు. He told, you are not the Murti, you are the Sakshat Brajananandan. చైతన్య మహాప్రభు చెప్తున్నారు, స్వామి నువ్వు మూర్తివి కాదు, నువ్వు విగ్రహానివి కాదు, నువ్వు స్వయంగా బ్రజేంద్రనందుడివి అని చెప్పి జగన్నాథ స్వామికి చెప్తున్నారు. But we see the Murti. కానీ మనం మాత్రం విగ్రహంగానే చూస్తాం, ఒక మూర్తిగానే చూస్తాం. No problem. పర్వాలేదు, But we should see that. కానీ కనీసం చూడాలి అలాగైనా సరే. And especially during Mangalarati. అది మంగళారతి సమయంలో ఆ రకంగానే కనీసం దర్శనం చేసుకోవాలి. So when you see regularly and practice it one day, అయితే మనం ఇలాగే మనం చేస్తూ ఇలాగ ఈ రకమైన అభ్యాసం చేస్తూ ఉంటే ఒకరోజు we can have that pure darshan of the deity form of the Lord. ఇలాగే మనం ప్రయత్నిస్తూ ఉంటే ఒకరోజు ఒక పవిత్రమైన భగవంతుని యొక్క రూపాన్ని మనం ఒకరోజు దర్శించుకోవచ్చు. One devotee was there in Vrindavan. He used to come to Banke Bihari temple every day. అయితే బృందావనంలో ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన ప్రతిరోజు ఇక బాంకి బిహారీ మందిరానికి వచ్చి దర్శనం చేసుకుంటున్నాడు. He was blind. అతను అంధుడు. People used to laugh at him. అతన్ని అందరూ అన్నమాట అతన్ని చూసి నవ్వుతున్నారు, హాస్యం చేస్తున్నారు. But one devotee was curious, why he is coming? He is blind. అయితే ఒక వ్యక్తి అతను చాలా కుతూహలంతో ఎందుకు ఇతను వస్తున్నాడు రోజు ఇక్కడికని He approached that devotee. Why you are coming? You cannot have darshan of Banke Bihari. You are blind. అయితే ఆ భక్తుడు అనమాట అతన్ని అడిగాడు అనమాట, నువ్వు అందరూ కదయ్యా, నువ్వు రోజు వచ్చి బంకి బిహారీ నువ్వు దర్శనం చేసుకోలేవు, కానీ రోజు నువ్వు ఎందుకు వస్తున్నావు అని చెప్పి అడిగాడు. He told, I don't come to Banke Bihari temple to have his darshan. అయితే నేను బాంకి బిహారీ యొక్క మందిరానికి రోజు వస్తున్నానంటే ఆయన దర్శనం చేసుకునే దానికి. I come so that Banke Bihari can have darshan of me. నేను ఎందుకు వస్తున్నానంటే బాంకి బిహారీ నా యొక్క దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి నేను వస్తున్నాను. When Banke Bihari gives his merciful glance on me, my life will become perfect. బాంకి బిహారీ నన్ను గనక నా మీద ఆయన కృపా దృష్టి పడితే నా జీవితం విజయవంతం అవుతుంది, పరిపూర్ణం అవుతుంది. So quality chanting will happen when you have the merciful glance of Radha Govinda.
during Mangalarati. అయితే ఈ యొక్క మంగళారతిలో ఇక ఈ యొక్క ఎప్పుడైతే మనం నిజాయితీతో చాలా నాణ్యమైన నామజపాన్ని మనం చక్కగా చేస్తామో అప్పుడు రాధాగోవిందుల యొక్క కృప మనకి లభిస్తుంది. That's why Pancharatriki Vidhi, Bhagavad Vidhi, and there are 2 lines or 2 tracks to go back, come back to God. ఇక పాంచరాత్రిక విధి భాగవత విధి అనేవి 2 రకాల మార్గాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక భగవద్ధామం చేరుకునేదానికి. Prabhupada writes in Chaitanya Charitamrita, some people say, Haridas Thakur never did deity worship. Why you should go to the temple? అయితే హరిదాస్ అయితే కొంతమంది చెప్తారు హరిదాస్ ఠాకూర్ వారు ఆయన ఎప్పుడు మీకు విగ్రహారాధన చేసింది లేదు, అలాంటప్పుడు మనం ఎందుకు మందిరంలో విగ్రహారాధన చేయాలి? Prabhupada says that we are not at the level of Haridas Thakur. ప్రభుపాదులో చెప్తారు మనము హరిదాస్ ఠాకూర్ లాంటి వాళ్ళం కాదు, మన ఆ స్థాయిలో లేము. He chanted 24 hours a day. 24 గంటల పాటు జపం చేసేంత మనకు ఆ శక్తి లేదు. And he used to chant 192 rounds counting the holy name of the Lord. అయితే 192 మాలలు ఆయన ఇంకా నామజపం చేసేవారు ఆయన. We are struggling with 16 rounds. మన 16 మాలకే చాలా కష్టపడుతుంటాం మనం. Somebody asked how many hours Haridas Thakur used to take to chant 192 rounds. అయితే ఒక వ్యక్తి అడిగారనమాట, ఏంటి హరిదాస్ ఠాకూర్ వారు 192 మాలలు జపం చేసేదానికి ఆయనకి ఎంత సమయం పట్టేది? At our level, it will take the whole day. అయితే మన స్థాయిలో చూసుకుంటే అది మనకి ఒక రోజంతా పడుతుంది. So I heard from reliable sources, he used to take 12 hours to complete 192 rounds. అయితే ప్రభువుకి తెలిసిన వాళ్ళ నుంచి ఆయన విన్న విషయం ఏంటంటే ఆయనకి కేవలం 12 గంటల సమయంలోనే ఈ యొక్క 192 మాలలు ఆయన జపం చేసేవారు. There are 3 types of japa. అయితే అందులో 3 రకాల నామజపాలు ఉన్నాయి. Bachiki, Upangshu and Manasik. వాచకి, ఉపాంక్షు, మానసిక. Bachika means you are chanting which is audible to you. అయితే వాచిక అంటే ఏంటంటే మనకే వినిపించేలాగా మనకు వినిపించేలాగా నామజపం చేయడం. Upangshu means you are using the tongue, murmuring. Nobody is able to hear, only you can hear. అయితే ఉపాంక్ష అంటే లోపలే చెప్పుకోవడం అనమాట, మనకు నాలుగుతో లోపలే చెప్పుకోవడము, అది గొనుకుంటులాగా లోపల చెప్పుకోవడం. And at the end, Manasik, you chant in the mind. అయితే ఇక మానసిక జపం, మనసులో ఆయన జపం చేసుకోవడం. Those who have attended the Raganuga platform, they chant the holy name continuously 24 hours a day in the mind. అయితే ఎవరైతే రాగానుగ స్థాయి భక్తిలోకి వస్తారో వారు ఈ యొక్క 24 గంటల పాటు మానసిక జపం అనేది చేస్తూనే ఉంటారు. That is the perfection. అది ఎంత పరిపూర్ణమైనది. But we should chant attentively with clear pronunciation and distinctly the 16 rounds which have been given by our founder Acharya, His Divine Grace, Sri Bhaktivedanta Swami Srila Prabhupada. అయితే మనం మాత్రం కనీసం ఈ యొక్క 16 మాలలు చాలా నాణ్యంగా ఒక ప్రతి పదాన్ని చక్కగా ఉచ్చరిస్తూ, ఈ యొక్క 16 మాలలు చాలా నాణ్యంగా ప్రతి పదాన్ని ఉచ్చరిస్తూ ఈ నామజపాన్ని మనకి ఏదైతే మన సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీ అభయ చరణానంద భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు మనకి ఇచ్చిన ఆ విధానం ఏదైతే ఉందో ఆ విధాన క్రమ పద్ధతిలో మనం పాటిద్దాం. But this is minimum. కనీసం More we can do when we become more matured in Krishna consciousness. అయితే ఎక్కువ మనం చేద్దాము, ఎప్పుడైతే మన కృష్ణ చైతన్యంలో బాగా పరిపక్వం సాధించినాక ఎక్కువ చేస్తూనే ఉంటాం, ఎక్కువ చేయొచ్చు కూడా. Thank you. Hare Krishna. ధన్యవాదాలు.